ఒక గ్రామంలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యకు పరిష్కారాన్ని గురించి ఆలోచిస్తున్నారు చాలామంది. అక్కడే ఉన్న పిల్లవాడికి ఆ సమస్యకు పరిష్కారం తోచింది. వెంటనే అది ఆ గ్రామస్తులకు చెప్పాడు. వాళ్ళు ఆ సమస్యకు పరిష్కారాన్ని గురించి ఆలోచించకుండా, అంటే అది సరైనదా కాదా అని ఆలోచించకుండా వాటిని ఎగాదిగా చూస్తూ, నీవు పిల్లవాడివి నీకేం తెలుసుపోరా అని వాడి మీద కోప్పడ్డారు. ఇక్కడ వాడు చెప్పిన పరిష్కారం సరైనదా కాదా అని ఆలోచించాలే కానీ వాడి వయసుతో పని ఏముంది. ఈ విషయం గురించి నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను. నేను చిన్న టూల్ బాక్స్ను ఆన్లైన్లో బుక్ చేశాను. అది డెలివరీ అయిన తర్వాత దానిని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాను. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది ఓపెన్ కాలేదు. నేను ఆ బాక్సును ఓపెన్ చేయడాన్ని నా మనవడు వాసుదేవ్ కృత్విక్ అనేవాడు ఆసక్తిగా చూస్తున్నాడు. వాడు కొద్దిసేపు తర్వాత, నేను తీస్తాను ఇవ్వు తాతయ్య అన్నాడు. నిజం చెప్పొద్దు, నాకు ఆ బాక్స్ ఓపెన్ కాక విసుగ్గా ఉంది. దానికి తోడు వాడు ఆ మాట అనేటప్పటికీ కోపంగా వాని వంక చూస్తూ విసురుగా వానికి ఆ బాక్స్ ఇస్తూ ఓపెన్ చెయ్యి అన్నాను. వాడు ఆ బాక్సును అటు ఇటు తిప్పి క్షణంలో ఓపెన్ చేశాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. వాడు ఆ బాక్స్ ఎలా ఓపెన్ చేస్తాడు అని ఆలోచిస్తే, వాడు ఆ బాక్సును ఓపెన్ చేయడం ఎక్కడైనా చూసి ఉండవచ్చు, లేదా ఆ బాక్స్ ఓపెన్ చేసే ఐడియా వానికి వెంటనే తట్టి ఉండవచ్చు. ఆ